వాక్య ధ్యాన నిమిత్తం మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. కొండ మీద ప్రసంగము, యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రసంగము ఇది. అయితే అద్భుతమైన ప్రసంగము, పరలోక మర్మాల గురించి తెలియపరుస్తున్న ప్రసంగం ఇది. శిష్యులకు తెలియపరుస్తున్న ప్రసంగము, అక్కడ ఉన్న జన సమూహాలకు తెలియపరుస్తున్న ప్రసంగం ఇది. అయితే ఇక్కడ 2 రకాల జనాభాని మనం చూడగలుగుతాం. మొదటిది, కొండ మీదకి ఎక్కిన శిష్యుల గురించి తెలుసుకోవచ్చు. కొండ కింద ఉన్న జన సమూహాల గురించి మనం తెలుసుకోవచ్చు. కొండ మీదకి ఎక్కిన ఆయనతో పాటు దగ్గరగా వెళ్ళిన శిష్యులు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోగలిగితే, దేవుని కోసం ప్రయాసపడే వాళ్ళు ఆయన దగ్గరగా చూడగలిగారు, ఆయన దగ్గరగా అనుభవించగలిగారు. ఆయన పనిలో వీళ్ళు కూడా పాలి భాగస్థులు అయ్యారు. అదే జన సమూహములను చూస్తే, కొండ మీద ఆయన ప్రసంగం చేస్తుంటే ఇక్కడ నుండి వింటే చాలే అని తృప్తిపడ్డారు. ఈరోజు క్రైస్తవ సంఘమా, ఈ మెసేజ్ వింటున్న నీకును కూడా ఒక మాట దేవుడు చెప్తున్నాడు. నువ్వు దగ్గరగా వచ్చి నాతో ఉండి అనుభవిస్తావా? దూరంగా ఉండి విని తృప్తి పడతావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరలోక మర్మాల గురించి తెలియపరుస్తున్నాడు. శిష్యులు చేసిన త్యాగపూరితమైన ఆ పరిచర్యను, ఆ సేవను నువ్వు కూడా అనుభవించగలుగుతావా? లేదా జన సమూహంలో పడి నువ్వు దేవునికి దూరంగా ఉండటానికి ఇష్టపడతావా? నువ్వే ఆలోచించుకో. దేవుని దగ్గరగా ఉంటే నువ్వు ఎంతైనా లాభం పొందగలుగుతావు. దేవునికి దూరంగా ఉంటే నువ్వు అపవాదికి దగ్గరగా ఉండగలుగుతావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మిత్రమా.